వైఎస్ షర్మిలపై వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్‌ని ఖాళీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్‌లో ఉన్న బడా నేతలపై కన్ను వేశారు జగన్మోహన్ రెడ్డి. ఒక్కో లీడర్‌ని వైసీపీ పార్టీలోకి లాగుతున్నారు. వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి చాలా మంది లీడర్లు వెళ్ళిపోతున్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త గేమ్ ప్లాన్‌తో జనాల ముందుకు వస్తున్నాడు. ఏపీ కాంగ్రెస్‌ని ఖాళీ చేసి వైఎస్ షర్మిలకు బుద్ధి చెప్పే పనిలో అయితే పడ్డారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత శైలజానాథ్‌కు వైసీపీ కండువా కప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరో నలుగురు లీడర్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినట్లుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. ఇందులో పెద్ద తలకాయలే ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రులు పల్లం రాజు, రఘువీరారెడ్డి, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష కుమార్ ఇలాంటి పెద్ద లీడర్లను పార్టీలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. వాళ్ళతో పాటు లేడీ ఫైర్ బ్రాండ్ పద్మశ్రీ కూడా వైసీపీ కండువా కోబోతున్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. షర్మిలకు బాధ్యతలిచ్చిన తర్వాత ఈ నేతలంతా రగిలిపోతున్నారనే సమాచారం. అందుకే ఈ నేతలంతా వైసీపీలోకి వచ్చి సెట్ కావాలని డిసైడ్ అయిపోయారనే వార్తలు కూడా వస్తున్నాయి. మాజీ మంత్రులు పల్లం రాజు, రఘు వీరారెడ్డి, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష కుమార్‌తో పాటు పద్మశ్రీ నలుగురు ఒకే రోజున వైసీపీ పార్టీలో చేరనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయనే వార్తలైతే సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. మరి వీరందరూ వైసీపీలో ఎప్పుడు చేరుతారు? అసలు చేరుతారా? లేదా? అనేది మనం క్లారిటీ రావాల్సి ఉంది.